బిజీగా ఉన్నాడు నువ్వెందుకు ఇట్లా తలగబడ్డావంటున్నా ఆయన బిజీగా ఉన్నాడు నువ్వెందుకు ఇట్లా తలగబడ్డావంటున్నా భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచిలరు ఒకవేళ కొన్నిసార్లు ఆయన ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఇట్లుండాలి ఇది ఇంతే ఈ డిస్టెన్స్లో ఉండాలి మళ్ళీ ఇంకోటి ఇటు సైడ్ ట్రాఫిక్ ఉంటుంది కదా ట్రాఫిక్ ఉన్న సైడ్ మన బ్యాక్ ఉండాలి ఆ ట్రాఫిక్ సౌండ్స్ రావు ఈ సౌండ్ వస్తుంది ఇక నువ్వేంది మాట్లాడుకుంటా ఇటు ఉన్నాడు అనుకో అన్న అట్లా కాదన్నా ఇట్లా ఏదన్నా ఇటు తిప్పేసి మళ్ళీ నువ్వు ఇటు రావాలి అట్లా చిన్నదంతే అంతేగా మనవర్ పై ఏడున్నావు అంటే ఈయనే ఉన్నా వస్తున్నా నా పిల్లంకి కూరగాయల మార్కెట్లో ఉన్నా అని చెప్పిన నేను రోడ్ మీద తిరుగుతున్నా ఒక పెగ్గేని పోతున్నా తిడుతుంది జర టమాటాలు అని నొర్రు ప్లీజ్ జర టమాటాలు అని నొర్రు ప్లీజ్ దండం పెట్టు హలో అన్నా ఏమేమి ఉన్నాయన్నా టమాటా కొత్తిమీర ఎంతనా టమాటాలు 40 రూపాయలేనా 40 రూపాయలు అంట టమాటాలు దొండకాయలు ఎంతనా 50 రూపాయలేనా 30 రూపాయలకి ఎంత కిలోనా అర్ధ కిలో 30 రూపాయలు అంట బార్గెన్ చేయాలి అన్నా 50కి 2 కిలోలా టమాటాలు దొండకాయలు అన్న బీరకాయలు అంటే ఉన్నాయా గట్టి సాయంత్రం వస్తాయా వస్తున్నా నిన్నే ఉన్నాం ఓకే రైట్ అమ్మ ఏం చేయాలా నా దమ్దమ్ కూరగాయల మార్కెట్ అన్నది నేను ఒక బిర్యానీకి వచ్చిన నా పిల్లము చూసిందని వస్తుంది ఏంటి కిరణ్ వాట్ ఇస్ దిస్ అంటే అది ఏం చేస్తున్నావు కిరణ్ ఇదేనా నీ కూరల షాప్ ఇదేనా మీరేంటన్నా పెద్దోళ్ళు మీరైనా చెప్పాలి కదా కూరలు అంటే మీరు ఆమెకి నచ్చ చెప్పండి అని చెప్పి మీరు చెప్తున్నారా అంటే వాళ్ళదేం తప్పు నేనే అడిగిన హెల్ప్ అడిగిన ఎట్లా అడుగుతావు నీకు నేను ఇంటికి వెళ్ళాక చెప్తా రోజు ఇది చాలా ఎక్కువైపోయింది నీకు చెప్పను ఏమని చెప్పనా ఆయన ఏం చెప్తాడు అంటే మేము మార్కెట్ పోతున్నాం ఈయనెవరు అన్న ఫ్రెండ్ నీ ఫ్రెండ్ ఆయన పేరేంది ఎట్లా తెలుసు మీకినా పరిచయము ఈయన రోజు ఇంట్లోకించి బయటకు వచ్చి తాగి తిరుగుతుంటే నువ్వు ఇట్లా సపోర్ట్ చేస్తావా అన్న ఏందన్నా ఫ్రెండ్ అంటున్నాడు ఇంతకు చెప్పండి అన్న మీరు పెద్ద మనుషులు షర్ట్ వేసుకున్నారు ప్యాంట్ వేసుకున్నారు ఏ దవడ మీదకి వెళ్ళి ఇచ్చేదేంది నా ఫ్రెండ్స్ వాళ్ళు మా అన్నకు చెప్తే పొట్టు కొడతాడు నేను అన్నా నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను ఆయనని మా ఇంట్లో వదిలేసి వచ్చి నేను కోసము ఈయనేమో బయట తిరుగుతున్నాడు పెద్ద మనిషి కదా చెప్పు నువ్వు న్యాయం చెప్పు సారీ అన్న ఇప్పటి నుంచి ఇంటికి వెళ్ళిపోతాలే ఆయన అట్లానే అంటాడు అన్న ఇప్పుడు నువ్వు న్యాయం చెప్పన్నా రోజు బయట తిరగడం ఇంట్లో మంచిగా ఉంటుందా అన్న బిజీ ఉంటాడు నీకు అర్థమవుతుందా నువ్వు ఏడికొచ్చి ఏం చేస్తున్నావు ఆయన బిజీగా ఉన్నాడు నువ్వెందుకు ఇట్లా తలగబడ్డావంటున్నా ఆయన బిజీగా ఉన్నాడు నువ్వెందుకు ఇట్లా తలగబడ్డావంటున్నా సరే మేడం ఏమో పోర్పట మాట్లాడింది అయిపోయింది అంటే అన్న హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో నాకు హెల్ప్ చేసిండు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అనే పెద్ద పదాలు నీకు అసలు అవసరమా కిరణ్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అనే పెద్ద పదాలు నీకు అసలు అవసరమా కిరణ్ మంచి పిల్లని ఇంట్లో పెట్టుకొని ఏంది నువ్వు ఇంటికి నేను వస్తా ఏంది ఇంటికి పోయేది నువ్వు ఏడికి పోతావు ఇంకో దాని దగ్గర పోతావా నేను మందు తాగేటోడు ఎప్పుడు వేరే దాని దగ్గర ఓడు మందు ఇల్లు అంతే కరెక్టే కాదన్న మందు తాగేటోడు ఎప్పుడు వేరే దాని దగ్గర ఓడు మందు ఇల్లు అంతే కరెక్టే కాదన్న అన్న ఇప్పుడు నువ్వు సక్రమంగా ఇంటికి పోతున్నావు కదన్నా ఆయన కూడా డ్యూటీ పోతున్నావు మంచిగా ఉన్నావు ఆయన కూడా ఎట్లా తిరుగుతున్నాడు రోడ్లు ఎంబడి పిల్లల్ని వదిలేసి అన్న పొరపాటు గిరిపాట్లు ఏమి ఉండవన్నా అట్లా అనొద్దు ఎందుకు నవ్వుతున్నావు నువ్వు వచ్చి నీ కూరగాయలు తెస్తున్నా అని ఇక్కడ మార్కెట్ ఉంటుంది నాకు కోపం వస్తుంది కోపడలేక నవ్వుతున్నా ఆగండి అన్న ఆగండి వెళ్ళిపోకండి ఆగండి పెద్ద మనుషులు కదా మీరు చెప్పాలి కదా సరే వెళ్ళిపో ఏదన్నా చేసుకో కిరణ్ నీకు ఇవాళ నీ పని నేను చెప్పకపోతే నన్ను అడుగు మా అన్నం తీసుకొస్తే ఇక్కడే ఉండు వాళ్ళతోనే ఉండు ఇక్కడే ఉండు వస్తా మా అన్నం తీసుకొని వస్తా ఇన్నే ఉంటావా ఉంటాం పో మీ అన్న కాదు మా అన్ననేమని అన్నాడు దోడ పండు కొడతా
రమ్మని పో, మేము చూసుకుంటాం. న్యాయం చెప్తావు కదా నువ్వు. ఇక్కడనే ఉండి నీకుంది వాళ్ళు చెప్తా నీకు ఉండి ఏ గీనే వెనకాల ఉంటాం కాలనీలో. నా వెనకాలనే తిరుగుతున్నట్టుంది. ఏ సండే కూడా తాగొద్దంటే ఎట్లానే చెప్పు, తప్ప? అన్న యాక్చువల్గా మేము టీవీ ఛానల్ నుంచి, ఆమె కూడా నా ఫ్రెండ్, ఏవో కార్లో కెమెరా ఉంది, చిన్న ప్రాంక్ చేస్తున్నాం. హాయ్ చెప్పండి ఒకసారి కెమెరాకి. కార్లో ఉంది చిన్న వీడియో, అట్లా ఫన్నీ వీడియో. థ్యాంక్ యూ అన్న. ఏ అమ్మ పెళ్ళి చేసుకోదానా, ఏమంటావు? అమ్మ సండే పూట ఒక బీర్ తాగుడు తప్ప అన్న? చెప్పు. పోయింది, ఇంటికి పోతుంది ఇక. నీకు పెళ్ళయిందా? మీ వైఫ్ కూడా ఇట్లా చేస్తుందా? అన్న మేము టీవీ ఛానల్ నుంచి చిన్న ప్రాంక్ చేస్తున్నాం. యూట్యూబ్ చూస్తావా? యూట్యూబ్లో ప్రాంక్. హాయ్ చెప్పు, కార్లో కెమెరా ఉంది. చిన్న జోకు అంతే. ఆమె నా ఫ్రెండే. ఎట్లుంది జోకు? నీ పేరు? బాలకృష్ణ. జై బాలయ్య, జై బాలయ్య. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్న కొండ అరుణాచలం కొండ. నేను గత 5 రోజుల నుంచి అరుణాచలంలోనే ఉన్నా. ఇప్పుడు మీరు చూసిన వీడియో కూడా ఇక్కడే ఉండి, ఇదే ప్లేస్లో ఉండి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. అయితే నేను అరుణాచలంకి ఎందుకు వచ్చినా, ఇక్కడ ఏం చేస్తున్నా 5 రోజుల నుంచి అని మీకు తెలుసుకోవాలనుకుంటే మనోగతం ఛానల్లో అరుణాచలంకి సంబంధించిన ట్రిప్ వ్లాగ్స్ అన్ని పెడుతున్నా, అక్కడ వెళ్ళి చూడవచ్చు. ఇది తెలుసుకోవాలంటేనే కాదు, మీకు జీవితాన్ని అర్థం చేసుకోవాలి అనే కోరిక కనుక ఉంటే మనోగతంలో వీడియోస్ చూడండి, మీకు హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ AR Manohar signing off.